జయ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించేయండి. మనము ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నాము, ఆరోగ్యంగా ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నాము, తర్వాత తినటానికి భోజనం ఉండదు, తాగటానికి నీళ్ళు ఉండవు, ఉండటానికి ఒక ఇల్లు ఉండదు. ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి పరిస్థితిలో ఉంటామనేది అది మనకు మాత్రమే తెలుసు. కాకుండా పోతే అప్పుడు నిన్నెవరన్నా వాడు వేస్ట్, వాడు పనికిరానోడు, వాడికి ఏదన్నా తెచ్చేకి చేత కాదు, ఏదన్నా కట్టేకి చేత కాదు, ఏదన్నా వాడిని అవసరం దగ్గరికే రానియద్దండి, వాడు చాలా పనికిరానోడు, వానికి విలువ లేదు, అది దాన్ని ఎవరన్నా అన్నారంటే దయచేసి అర్థం చేసుకోండి. నీ వెనకేం మాట్లాడింటారు తెలిసిండదు. కాకుండా పోతే నీతో ఎవరన్నా ఆ మాట అన్నారు, అది నీకు సాధ్యమైనంత వరకు నీకు తెలిసిందంటే దాన్ని ఏం చేయాలంటే నువ్వు మైండ్లో పెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, వాడు నీకు 90% నీకు వాడు గైడెన్స్ ఉన్నట్ల. ఇప్పుడు లేపాక్షికి పోతే ఇది ఇట్లా చరిత్ర ఎట్లా చెప్తారో అట్లా నీకు ఒక అవమానించినోడు కూడా నీకు ఒక గైడెన్స్ ఉన్నట్లు అనమాట. ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే, ఎవరు అవమానిస్తారో ఎవరు ఇచ్చేస్తారో, నీకు అవమానించినారంటే నువ్వు అక్కడ లైఫ్లో ఫెయిల్ అయిండవు అనే విషయం తను నీకు గుర్తు చేస్తున్నాడు. శత్రువే కావచ్చు, నేను ఆ విషయం గురించి చెప్పలేదు. కాకుండా పోతే నీకు లైఫ్ని నీకు గుర్తు చేస్తున్నాడు. అట్లా గుర్తు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నా విషయంలో చాలా నన్ను ఇది చేసిన వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు నా లైఫ్లో. అంటే నాకు చాలా ఇంపార్టెంట్. కాకుండా పోతే నేను టైం వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. టైం వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే వాళ్ళకి సన్మానం చేస్తాను. ఇది చాలా ఇది ఊరికే చెప్పట్లేదు, నేను సన్మానం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మన అవమానించినారు అనే విషయాన్ని నువ్వు పక్కకు పెట్టేసే. కాకుండా పోతే నువ్వు లైఫ్లో నువ్వు ఫెయిల్ అయ్యిండవు అనే దానికోసము నీకు ఒక విలువ లేకోకుండా పోయింది వాళ్ళ దగ్గర అన్నప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళని నేను మైండ్లో పెట్టుకుంటాను. వాళ్ళే మనకి నీ లైఫ్ని నువ్వు రాంగ్ చేసుకుంటుండవని నీకు నిరూపించేదానికోసం చూపించేదానికోసం వాళ్ళు చేసినటువంటి పని. అది వాళ్ళు ఏమనుకుంటారంటే నిన్ను ఎగతాలుగా చేసిండొచ్చు, కాకుండా పోతే నేను అవమానీయులను చేసిండొచ్చు, అది అదంతా వేరే విషయం. కాకుండా పోతే నువ్వు వాళ్ళని సన్మానించాల. జీవితంలో నువ్వు ఈ పని చేసినావు, దానికి నేను ఈ పొద్దు ఇట్లా నిలబడినాను అనే దానికోసము నువ్వు ఒక స్టాండర్డ్గా ఉండాలా. దానికి నువ్వు అట్లా వాళ్ళని ఏం చేయాలంటే మైండ్లో వాళ్ళకి సన్మానించే దానికోసం ఒక సమయం కోసం చూడాలా. అది ఎప్పుడు నువ్వు సన్మానిస్తావంటే నువ్వు లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి నువ్వు సన్మానించి, ఇదో ఈ మనిషి ఆ రోజు నాకు ఇట్లా మాట్లాడినాడు, ఈ మనిషి నాకు ఈ రోజు ఇట్లా తీసేసినాడు, ఈ మనిషి నాకు బంధువులు ఇలాగ దూరం పెట్టినాడు, ఈ మనిషి నాకు ఒక టైంలో నాకు ఇబ్బంది కలుగు చేసినాడు అనేసి తన్ని సన్మానించి తన నుంచి నేను మారినాను అనేది అర్థం చేసుకో పాయింట్. తన నుంచి నేను మారినాను, తన నుంచి నేను చేంజ్ అయినాను, దానికి నేను ఇతను సన్మానియాలనుకుంటున్నానని నువ్వు తనని ఒకసారి సన్మానించినావంటే తను ఏం చేస్తాడంటే నేను ఎంత పొరపాటు చేసినాను అనేది తను రెడీ చేసుకునే దానికోసం మళ్ళీ తనకి కొన్ని ఏండ్లు పడుతుంది. ఒక విషయం చెప్తాను చూడండి. ఎవరన్నా ఒకరు నిన్ను తిట్టినారో, ఒకరు నేను కొట్టినారంటే తిట్టినోనికి తిట్టకూడదు, కొట్టినోనికి కొట్టకూడదు. ఎవరినన్నా కూడా జీవితంలో మనకు అన్నోనికి మనం అనకూడదు. నువ్వు మైండ్లో మాత్రమే పెట్టుకోవాలి సమయం వచ్చేంత వరకు. సమయం వచ్చిన తర్వాత వాళ్ళకి నువ్వు సన్మానించే పని మాత్రం దయచేసి పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోండి లైఫ్లో. ఇదే లైఫ్. ఎందుకంటే నేను చాలా విషయాలు ఆలోచిస్తూనే ఉంటాను. మామూలుగా అయితే నేను ఏ విషయాన్ని కండ్లెదురుగా కొన్ని జరిగిపోతా అంటే కాకుండా పోతే అవి చాలామంది మర్చిపోతారు. నేనైతే మర్చిపోను, దాన్ని ఫీడ్ చేసుకుంటా, మైండ్లో పెట్టుకుంటా. ఎందుకంటే నేను ఇంత ఫ్రీగా కొద్ది రోజుల నుంచి లేను కాబట్టి, ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఈ విషయం గురించి నేను క్లియర్గా చెప్తున్నాను. మైండ్లో పెట్టుకొని వాళ్ళకి నేను సన్మానం చేయాలి లైఫ్లో. అదొకటే నాకు టార్గెట్. వాళ్ళు బంధువులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరన్నా కూడా. ఇది లైఫ్లో ఒక డిఫరెంట్ పాయింట్ పట్టుకొని మనము ఒక ప్రయోగం చేయాలి లైఫ్లో. అంటే తిట్టోనికి తిట్టేది తప్పు, కొట్టినోనికి కొట్టేది తప్పు, అవమానించినోనికి అవమానించేది తప్పు. నువ్వెంత అన్నోడు కూడా నువ్వు వాడిని మళ్ళీ నువ్వెంత అనేది అనకూడదు. చాలా లైఫ్లో గుర్తుపెట్టుకోండి. అంటే నీ విలువ ఏమి అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. అది ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రయత్నంలో ఉంటుంది. కాకుండా పోతే నేను టైము టేబుల్ ఇట్లాంటివి చెప్పును, కాకపోతే ఆ సమయం అంటే దగ్గర పడింది. నేను ఏ విషయాన్ని కూడా చెప్పును కామన్గా.
కాకుంటే సమయం అనేది దగ్గర పడింది. ఎట్లంటే ప్రతి విషయంలో నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఒక దాసప్పగా చేయాలన్నప్పుడు నాకు అవమానాలు చాలా జరిగినాయి, కానీ ఒక దాసప్పగా ఒక స్టాండర్డ్ అయినా. ఒక టైలర్గా నేను చేయాలనుకున్నప్పుడు నాకు చాలా అవమానాలు జరిగినాయి, నేను టైలర్గా ఒక స్టాండర్డ్ అయినా. చెప్పేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కానీ లైఫ్లో ఇంతవరకు నేను ఒక సంపాదన పైన కానీ ఒక ఆస్తి పరంగా కానీ ఇంకో దాని పరంగా కానీ నేను ఏ రోజు ఆలోచన చేయనోడు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా బాగుపడితే ఎట్లుంటుందో అనేది నలుగురికి తెలాలనే దానికోసం ఇప్పుడు ఇది మొదలు పెట్టినాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. అంటే నేను ఒకటే చేసినాను అనేది కాదు, ప్రతి ఒక్కరు అలా మారాలనే దానికోసం నేను చెప్తాండేది. ఇది ఒక్కరి గురించి అయితే నేను ఈ వీడియో చేయను, నా ఒక్కరి గురించి అయితే నేను లోపలే పెట్టుకుంటా. ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి మార్పులు రావాలా. నీకు ఎక్కడ ఏమి జరిగిందో దానికి అక్కడే పరిష్కారం, నువ్వు ఎదుకేదా పని చేయాలా. నేను చెప్పినాను కదా, ఒక రామాయణంలో సీతమ్మని అడవి పాలు చేసినప్పుడు అర్థం చేసుకోండి బాగా. ఒక రామాయణంలో సీతమ్మ అడవి పాలు అయినప్పుడు దానికి కారణం ఎవరు గుర్తుపెట్టుకోండి. ఒక మహాభారతంలో ఒక ద్రౌపది కంటినీరు పెట్టినప్పుడు దానికి కారణం ఎవరు? నీతి నిజాయితీ పాపము పుణ్యము అని ఒక ట్రాక్లో పోయే వానికి ఖచ్చితంగా వానికి రాళ్ళేట్లు తప్పవు, తర్వాత సూదులతో కుచ్చడము తప్పదు, ఒక దబ్బులంతో కుచ్చడం తప్పదు, ఒక చాకులతో పొడవడం తప్పదు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నువ్వు నీతి అనే ట్రాక్లో పోయినావంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకుండా పోతే లైఫ్లో కొన్ని డిఫరెంట్ యాంగిల్ మనం ఎదుర్కోవాలా, లైఫ్లో ఒక డిఫరెంట్ అనేది ఎదుర్కోవాలా. దాని గురించి ఇంత వీడియో దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ. నేను చెప్పిన ఏ విషయంలో కూడా ఎవరన్నా దెబ్బతిన్నారంటే దయచేసి వాళ్ళ నుంచి మనం దెబ్బతిన్నాం అనే విషయాన్ని దయచేసి నువ్వు ఎక్కడ దాన్ని ఇది డిస్కషన్ చేయొద్దు, నీ మైండ్లోనే మాత్రమే పెట్టుకో. కాకుండా పోతే నీకంటూ సమయం దగ్గర పడుతుంది అనేది మాత్రం ఖచ్చితం. రాయి ఎంత పైకి ఎంత వేగంగా వెళుతుందంటే అంతకంటే రెట్టింపు వేగంగా కిందకు వస్తుంది అనేది మాత్రం దయచేసి లైఫ్లో మర్చిపోవద్దు. ఇది ఏ విషయానికన్నా కూడా బాగా ఆలోచించండి. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను చూడండి, ఇంక చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనిషి చనిపోయినప్పుడు కూడా స్వార్థం ఉంటుంది. అది ఎట్లుంటుందంటే స్వార్థం బాగా చెప్తాను చూడండి. మనిషి చనిపోయినప్పుడు పాడిని అలంకారంగా తయారు చేస్తారు. ఆ పాడిని తయారు చేసేకి ఎంతమంది వస్తారు? శవంని నీట్గా రెడీ చేసేకి ఎంతమంది వస్తారు? ఆ పాడిని మోసేదానికోసం రంగరంగ వైభవంగా తప్పట్లు, కొమ్ములు, దాసప్ప, జాగిటి, ఆ శబదము ఈ శబదము రంగరంగ వైభవంగా తీసుకొని వెళ్తారు. అంత తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత తన్ని మోసిన ఆ పాడిని అక్కడ శవముని తీసేసి కింద పండేస్తేనే పాడిని పక్క ఇసిరి పారేస్తారు. జీవితంలో గుర్తుపెట్టుకోండి. అంటే ఒక శవంకు చేసిన సేవ కూడా పాడి అనేది పక్కకు పడేసే పరిస్థితి వస్తుంది. మానవుడు కూడా నువ్వు ఎలాగుండాలనేది ఆలోచన చేసుకో ప్రతి ఒక్కరు. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైఫ్లో మీకు ఛార్జింగ్ పెట్టే విషయం మాత్రం ఈ నాగరాజు అనేవాడు ఎప్పుడు ఉంటాడు. ఇది ఒక పేదవాడి ఛానల్, దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కటి అనుభవం తప్ప ఆలోచన చేసే వాళ్ళు చెప్ప వీళ్ళు చెప్పే కాపీ రైట్లు అంటూ నేను చేసేది ఉండదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. అందరూ చల్లగా ఉండండి, అందరూ సరైన మార్గంలో నడచండి. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మణ గోవింద గోవింద గోవింద.